ఇది రాష్ట్ర ప్రభుత్వం యాక్ట్ నెంబర్ 27/23 రద్దు కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రూపాయల్లో న్యాయవాదులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రజా వ్యతిరేకమైన చట్టమని, ఇది రాజ్యాంగ వ్యతిరేకమైన చట్టమని, ఇది ప్రజల ఆస్తులకి ప్రాణాలకి భద్రత లేని చట్టమని దీన్ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ మరి మనం నిరాదక్ష చేసి ఉన్నాము. మన దాని సంగీతంగా మరి ఈ రోజున వివిధ పక్షాల నాయకులు మనకి ఇక్కడ విచ్చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులు, అలాగే రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారు మరి ఇక్కడ విచ్చేసి ఉన్నారు. మరి ఈ దీక్షా శిబిరంలో మరి ఉద్దేశించి మరి మధ్య మంత్రి కొనసాగించాలని కోరుతాను. నమస్కారం. ఈ భూ హక్కుల చట్టం 27/2023 మనం డిస్కస్ చేస్తున్నాము. ఈ గవర్నమెంట్ కేవలము సామాన్య ప్రజలు, అమాయకుల రైతులు, బలహీన వర్గాలు, వర్గ వర్గాల రైతుల యొక్క ఆస్తుల ఇన్ఫర్మేషన్ ని వాళ్ళంతా వాళ్లే సేకరించి వాళ్లే వాళ్లే రికార్డ్ ఫామ్ చేసి డెసిషన్ తీసుకునే పద్ధతిలో యాక్ట్ ఫామ్ అయింది. ఎంత ఘోరమైన, ఎంత దారుణమైన చట్టం అంటే ఇందాక చెప్పుకుంటూ వచ్చాం మనము. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసరు చేసే పనులు కూడా మనం చెప్పుకోవడం జరిగింది. తర్వాత ఎక్కడో ఉండే ఫారెన్లో, బెంగళూరులో, మద్రాసులో, హైదరాబాద్లో పనిచేసే ఎంప్లాయీస్ ఉంటారు. ఫ్యామిలీలో వన్ ఆఫ్ ది మెంబరు, వాళ్ళకి లీగల్ హెల్స్, వాళ్ళకి హక్కులు ఉంటాయి, షేర్లు ఉంటాయి, వాటాలు ఉంటాయి ఆస్తుల్లో. కానీ ఈ లోకల్ గా ఉండే వాళ్ళు ఎవరైతే ప్రభుత్వంలో ఉంటారో, ఎవరైతే రెవెన్యూ అధికారులు ఉంటారో వాళ్ళు మేనేజ్ చేసుకుని దాని మీద హక్కులు పొందే ప్రయత్నం చేస్తానికి ఈ చట్టం చక్కగా ఉపయోగిస్తుంది. మరి ఈ రకమైన అన్యాయం చేయడం అనేది దారుణమైన విషయము. దీంట్లో ఉన్న సెక్షన్ 37 ఎంత దారుణమైందంటే, ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కనుక డెసిషన్ తీసుకుంటే కనుక దానికి చట్టంతో సంబంధం లేదంట. చట్టంతో సంబంధం లేదు. ఎందుకంటే ప్రాపర్టీ యాక్ట్ కానీ, సివిల్ ప్రొసీజర్ కోడ్ కానీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ, ఇండియన్ పీనల్ కోడ్ కానీ, ఇవన్నీ కూడా సెంట్రల్ యాక్ట్స్ ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి ఉన్నప్పుడు పకడ్బందీగా రాబోయే భవిష్యత్తులో కూడా కావాల్సిన దాని ప్రకారం ఈ చట్టాలు రూపొందిస్తే గవర్నమెంట్ వాళ్ళు ఏసీ రూముల్లో కూర్చొని వాళ్ళకి అనుకూలంగా ఈ చట్టాన్ని మార్చేసేసి అసలు కోర్టుకు సంబంధం లేదు, మేము ఏ యాక్ట్ని ఫాలో అవ్వక్కలేదు, మా సొంతగా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అని సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా మేమే డెసిషన్ తీసుకుంటాము. ఇది అప్పారోపణమో శుభారోపణమో మేమే చెప్తాము. దాని ప్రకారమే మా యాక్ట్తో సంబంధం లేదు, మీరు కోర్టుకు వెళ్ళడానికి వీల్లేదు, అంతా మేము చెప్పిందే ఫైనల్, మా దగ్గర రికార్డే ఫైనల్ అని ఒక దుర్మార్గమైన ఆలోచనతో సెక్షన్ 37 పెట్టారు. ఈ 37 పెట్టి 27 కాదండి, తర్వాత సెక్షన్ 38 అని ఒక 37లో కనుక లోపాలు ఉండి ఆ యాక్ట్ ప్రకారం కనుక వీళ్ళు డివేట్ అయితే కనుక న్యాయస్థానానికి వెళ్ళడానికి వీల్లేదు అని సెక్షన్ 38. ఇట్లాంటి దుర్మార్గమైన సెక్షన్ దీంట్లో ఉన్నాయి. కొన్ని ఎవరిని టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అపాయింట్ చేస్తారు అంటే లీగల్ నాలెడ్జ్ ఉన్నది కాదు అపాయింట్ చేసేది, ఎనీ పర్సన్ అని చెప్పి యాక్ట్లో రాశారు. అంటే ఎవరైనా ఏదో బట్టిప్రోల్ పంచాయతీ లాగా రచ్చబండ కార్యక్రమం చేసేలాగా నువ్వు ఉండు అని చెప్పని ఒక రెవెన్యూ టీచర్ వాళ్ళే పనిచేసేసుకొని ఆ రకంగా చేద్దానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మనం త్వరగా ఖండించాలి. నెల రోజుల నుంచి మనం బాయ్కట్ అనేక రూపాల్లో మనం చేస్తుంటే ఇవన్నీ కూడా నిమ్మక నీరుగా ప్రభుత్వం వాళ్ళు ఉండి నిన్న గెజిట్ పబ్లికేషన్ రిలీజ్ చేశారు. ఏది ట్రిబ్యునల్స్ ఫామ్ చేస్తున్నామని. అసలు ట్రిబ్యునల్స్ ఫామ్ చేస్తుంటే ఇక్కడ 30 రకాల రికార్డు మనం రెవెన్యూ కానీ రిజిస్ట్రేషన్ ఆఫీసులో కానీ ఉంటాయి. మనకు ఈసీ కానీ ఒక రిట్ డాక్యుమెంట్ కానీ లేకపోతే డాక్యుమెంట్ ప్రాపర్టీ సమితి తీసుకోవాలంటే ఎంతో కష్టపడాలి. కానీ కనీసం ఆన్లైన్లో కూడా పెట్టాలంటాయి రికార్డ్స్. వాళ్ళు ఏదైతే మ్యూటేషన్ చేస్తారో, ఏదైతే పేరు మారుస్తారో, ఏదైతే రిజిస్టర్లో ఎంటర్ చేస్తారో ఆన్లైన్లో కూడా పెట్టండి. వాళ్ళు మనకు కావాలంటే వాళ్ళ కాపీస్ కూడా ఇవ్వాలంట. కానీ మనం ఊహించుకొని వాళ్ళు ఎప్పుడో ఒక నోటిఫికేషన్ ఇస్తే దాన్ని మనం గమనించుకొని చూసుకొని చేయాలి. లిమిటేషన్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది, ఇండియన్ లిమిటేషన్ యాక్ట్ అని, అంటే కాలానికి సంబంధించింది. అది తెలుగులో తెలియదు, కాలదోషం పడుతుంది అనమాట. అంటే 15 రోజుల్లోపే మీరు ఏదైనా అభ్యంతరం దాఖలు చేయాలి అని అంటారు. కానీ ఇది స్టేట్ యాక్ట్లో అట్లా పెడతానికి వీలేదు. ఎందుకంటే సెంట్రల్ యాక్ట్స్ ఉన్నాయి వీటిల్లో. సెంట్రల్ యాక్ట్స్ ప్రకారం మనం వెళ్తుండాలి. కానీ స్టేట్ యాక్ట్ పెట్టేసేసి మేమే మోనార్కు, మేమే ఏదైనా చేయగలము, మేమే చట్టము, మేమే రూల్ చేస్తామని సినిమాల్లో కనుక చూపించినట్టుగా పల్లెటూళ్ళలో కనుక విలన్ సెట్ పై మేమే రాజ్యం పరిపాలించాలి చేసే పద్ధతిలో చేస్తున్నారు. ఇదంతా కూడా కరెక్ట్ కాదు. ఇదంతా కనుక చేసి ఇన్ని నెలల నుంచి కనుక చేస్తున్నారు
చేస్తుంటే వాళ్ళు రెవెన్యూ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయడానికి ఒక ఇచ్చేశారు. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో దాదాపు 550 కోర్టులు ఉన్నాయి, సివిల్ కోర్టులు ఉన్నాయి, 550 కోర్టులు ఉన్నాయి. మరి 550 కోట్లు ఉంటే సుమారు 1 లక్ష పైన ఉద్యోగులు పనిచేస్తున్నారు న్యాయస్థానాల్లో, అన్ని స్టేట్ మొత్తం కూడా కలిపి. ఈ సివిల్ వ్యాజ్యాలు ఆస్తులకు సంబంధించి, పొలాలకి, ఇళ్ళకి, ఫ్లాట్లకి సంబంధించి అనేక దావాలు నడుస్తుంటే ఇద్దరు అడ్వకేట్స్ ఉండి క్రాస్ ఎగ్జామినేషన్ చేసి పార్టీస్ని ఆ డాక్యుమెంట్ నిజమా కాదా అని చెప్పి తేల్చడానికి ఈ సువిధలు పడుతుంది ఇద్దరి మధ్య చేయడానికి. అట్లాంటిది ఊరికి 26 జిల్లాలకి 26 ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తాం మేము. 26 ట్రిబ్యునల్స్ మీరు డిసైడ్ చేస్తా అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఒక సమస్య గురించి ఆలోచించండి. ఇప్పుడు ఆ రెవెన్యూ ట్రిబ్యునల్ ఉన్నాయన జెన్యూన్ పర్సనా లేకపోతే లీగల్ ఎక్స్పర్ట్ అంటే అది కూడా కాదు. ఇక్కడ అడ్వకేట్స్ ఉంటారు, అఫిడవిట్స్ ఫైల్ చేస్తాము, క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తాం, నువ్వు పడేసిన వీరునామా కరెక్టా కాదా, ఎవరు రాశారు, సాక్షులు ఎవరు, అట్లాంటిది టు కమ్అట్ ది ట్రూత్ అనమాట. వాస్తవాన్ని సత్యాన్ని బయట పెట్టాలి అంటే ఒక నిపుణుడైన అడ్వకేటు ఆ విట్నెస్ బాక్స్లోకి వచ్చిన క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తాడు, చేసి దాన్ని కనుక్కుంటాడు ఆ దొంగ వీరునామా సృష్టించాడు, దొంగ అగ్రిమెంట్ సృష్టించాడని. ఇప్పుడున్న యాక్ట్ ఆ సెక్షన్స్ కనుక చూసి ఎట్లా ఉందంటే ప్రతిదీ అనమాట. నేను పవర్ ఆఫ్ అటార్నీ రాయాలి, నేను షేర్ అగ్రిమెంట్ రాయాలి, నేను మా అమ్మాయికి మా అబ్బాయి గిఫ్ట్ రాయాలంటే టీఆర్ఓ దగ్గర, టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర సర్టిఫికేట్ తీసుకోవాలంట, నేను తెలియపరచాలంట. వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మనం అది రాయాలంట, గిఫ్ట్ డీడ్ రాయాలంట, అట్లాగే షేర్ అగ్రిమెంట్ రాయాలంట. డబ్బులు ఎవరికైనా అప్పిస్తే మనం కోర్టులో దావా వేసి డిగ్రీ పొందుతాము. ఆ డిగ్రీని అమలుపరచాలంటే టీఆర్ఓ దగ్గర సర్టిఫికేట్ తీసుకోవాలంట. అంటే ప్రతిదీ కూడా వాళ్ళ కనుసన్నలో మనం చెయ్యాలి. వాళ్ళ కనుసన్నలు చేసి వాళ్ళకి మన ఆస్తి వివరాలు ఇచ్చి వాళ్ళు ఒప్పుకుంటే, వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తే మనం ముందుకు వెళ్ళాలని చెప్పి చెబుతున్నారు. ఈవెన్ కోర్టులో ఏదన్నా కేసు ఇప్పటివరకు పెండింగ్లో కనుక ఉన్నట్లయితే వాటికి కూడా టీఆర్ఓకి సకాలంలో తెలియపరిచి టీఆర్ఓ దగ్గర పర్మిషన్ సర్టిఫికేట్ తీసుకొని అప్పుడు మాత్రమే కోర్టులో ముందుకు వెళ్ళాలంట. లేకపోతే కోర్టుల ప్రొసీడింగ్స్ని స్వీకరించమంట, ముందుకు తీసుకెళ్ళమంట. ఇట్లాంటి దారుణమైన మరి ఎంత అన్యాయమైన అనైతికమైన చట్టాన్ని తీసుకొచ్చారు వీళ్ళు. ఈ చట్టం ఈ రకంగా తీసుకొస్తున్నారు, సామాన్య ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. నేను చేసేది మా ఒక్కరి కోసం కాదు, ప్రజల కోసం, అందరూ కూడా గమనించాల్సిన కోరుచున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా మరి చట్టం వల్ల జరిగేటువంటి నష్టాల గురించి, ప్రజలు ఏ విధంగా నష్టపోతారు, ఆస్తులకు భద్రత ఏ విధంగా లేకుండా పోతుంది అనే దాని గురించి చాలా చక్కగా వివరించారు మధ్య మల్లికార్జున గారు. వారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరో సీనియర్ న్యాయవాది ఇందుపల్లి రాజారావు గారు రావాల్సిన పడతా ఉన్నాం. Hi, Anama. Happy New Year to you. ఇందుపల్లి రాజారాం. మీరు చేసిన బుక్ ఇదేనా? మీరు బుక్ కాపీ ఇచ్చారు ఇదేనా? కాగా మీరు ఒక రోజు బుక్ కాపీ ఇచ్చారుగా నాకు, ఇదేనా? మరి ఈరోజు దీక్షా శిబిరాన్ని మరి సందర్శించి మనకి సపోర్ట్ చేసి ఈ అనైతికమైన చట్టాన్ని ప్రజల్లోకి తీసుకోవడానికి వచ్చిన నాదెండ్ల మనోహర్ గారు, మాజీ స్పీకర్ గారికి, అలాగే వేదిక ప్రజల అందరికీ కూడా ధన్యవాదాలు. మరి గత 4 వారాల నుంచి కూడా మనం మీడియా వాళ్ళు గారు అందరం కూడా ఈ విషయాన్ని చర్చించుకుంటూనే ఉన్నాం. మరి ఈ చట్టం ప్రజలకు అన్యాయం చేసేది, ప్రజల యొక్క హక్కులను హరించేదని చెప్పేసి మనం పదే పదే మా ప్రభుత్వం కాబట్టి కూడా ప్రభుత్వం ఎటువంటి చర్య కానీ ఎటువంటి ఆలోచన కానీ చేసినట్టుగా కనపట్లేదు. కాబట్టి పెద్దలు వచ్చిన వారితో సహా మొన్న కూడా ఎమ్మెల్యే గారికి కూడా మనం వినతి పత్రం సమర్పించున్నాం. మరి మీడియా వాళ్ళు కానీ ఇట్లాగే పొలిటికల్ అఫీషియల్స్ కానీ పొలిటికల్ పెద్దలు కానీ దీని మీద ఖచ్చితమైన ఒక యాజిటేషన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని మనం చేస్తూ సెలవు తీసుకుంటాం. ఖచ్చితంగా ఇలాంటి చట్టాలు రద్దు చేయాలంటే ప్రజా పోరాటాలు అవసరం. ఈ ప్రజా పోరాటాలు, ప్రజా సంఘాలు, అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేధావులు కూడా మీరు ఇలాగ స్పందిస్తే ఖచ్చితంగా మీ పాత్రను మీరు కనుక ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే దీనికి బలమైన మాకు ఒక ఆయుధం దొరుకుతుంది. దాని ద్వారా మేము మరింత ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది తెలియజేసుకుంటూ గౌరవనీయులు పెద్దలు గాది వెంకటేశ్వరరావు గారు న్యాయవాది గుంటూరు నుంచి వచ్చారు, వారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. న్యాయవాదికే పరిమితం చేసావా? జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అవగాహన లేకుండా ఒక యాక్ట్ని ప్రజల మీద రుద్దాలనే ఒక ఆలోచనతో ఎలాంటి చర్చ లేకుండా ఎమినెన్స్తో
దాని మీద ఉన్నటువంటి లాభ నష్టాల గురించి ఆలోచించకుండా మాకు తోసింది మా దగ్గర ఉన్నటువంటి సలహాదారు లేదా రాసేశారు, మేము దాన్ని యాక్ట్ చేసేస్తున్నాం అన్న సందాన్ని ఇవాళ పెట్టినటువంటి యాక్ట్ గురించి పబ్లిక్ కన్సల్టేషన్ జరిగిందా? ఈ సమాజం పట్ల ఎక్కలేదండి జనంలో యాక్ట్ చేసి మొదటి నుంచి కూడా అసలు ఇది హైకోర్టు ఇన్సిస్ట్ చేసినాక ఈ జీవో పెట్టి సమాజంలో ఉన్నటువంటి అవకతవకల గురించి కానీ సమాజాన్ని మంచిగా తీసుకెళ్లాలని కానీ మనకు స్వతంత్రం రాకముందు నుంచి కూడా స్వతంత్రం కోసం పోరాడుతూనే కాకుండా స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ సమాజంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి ఈ న్యాయవాదులు ఇవాళ మళ్ళా ఈ చట్టం ప్రజలకి మంచిది కాదు అని తెలియపరుస్తూ దాన్ని వ్యతిరేకిస్తూ గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికి కూడా వాళ్ళ నుంచి స్పందన లేకుండా మేము ముందుకు వెళ్తాము అన్నప్పుడు ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాడాలి. ప్రజల కోసం పోరాడుతూ ప్రతి అంశంలో కూడా న్యాయవాదులు ఎప్పుడు కూడా ఈ సమాజం పట్ల సమాజ హితం కోసం చేసేటటువంటి ఉద్యమాలు చాలా చూసాం. అలాంటి ఉద్యమం ఈ రోజున న్యాయవాదులు మళ్ళా మా వృత్తిని మానుకోవటం అంటే ఒక రకంగా మాకు ఇబ్బందికరమే, కానీ మా ఇబ్బంది కంటే కూడా ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బంది ఈ సమాజంలో మేము పౌరులం కాబట్టి అన్న సంధాన ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ ఉద్యమంలో ఇవాళ తెనాలి కోర్టు నుంచి గుంటూరు బార్ ఫెడరేషన్ పిలుపు మేరకు పూర్తిగా నిరవధిక దీక్షలు చేస్తూ కోర్టులకి అప్టైన్ చేస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క న్యాయవాదికి కూడా ముందుగా నా తరపు నుంచి ఒక న్యాయవాదిగా అలానే రాజకీయ పక్షాన్ని వచ్చాం కాబట్టి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మీ అందరికీ కూడా ముందుగా నమస్కారాలు చెప్తూ ఈ యొక్క దీక్షకి సంఘీభావం తెలపడానికి ఈ రోజున జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు వచ్చినందుకు ఆయనకు కూడా ఒక న్యాయవాదిగాను అలానే పార్టీ తరఫున కూడా ధన్యవాదాలు చెప్తూ నమస్కారాలు చెప్తూ చూస్తాం. మనం దాదాపుగా నాకంటే సీనియర్లు ఉన్నారు ఇక్కడ. ఏ యాక్ట్ అయినా సరే అది ప్రజల మంచి కోసం యాక్ట్ రావాలి, కానీ ఇక్కడ ప్రజలతో పని ఏంటి మాకు ఇది నా సొంతానికి అన్నట్టుగా ఇవాళ యాక్ట్ 27 కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుత గవర్నమెంట్ చూస్తున్నాం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాల్ని ఈ ప్రజల మీద ఈ రాష్ట్రం మీద ఏ రకంగా రుద్ది రాష్ట్రాన్ని ఏ రకంగా నాశనం చేశారో ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చూస్తున్నాం, తెలుస్తూ ఉంది. కానీ ఒక చట్టం తీసుకొచ్చేటప్పుడు దాని గురించి చర్చ పెట్టాలి. అందులో మరీ ముఖ్యంగా ఈ చట్టం వచ్చేసి చూస్తున్నాం మన భూమికి సంబంధించింది. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా భూమితో భూమి మీద మనము అందరం కూడా బతుకుతున్నాం. ఆ భూమిని కూడా ఇవాళ ఏ రకంగా కాజేయొచ్చు, నా సొంతానికి రాసుకోవచ్చు అనే సందాన్ని తీసుకొచ్చిందే ఇది. ఎందుకంటే ఎవరినో ఒక అతను టైటిలింగ్ ఆఫీసర్గా పెడతారంట. నేను కూడా వాస్తవంగా ఈ రాజకీయాల పడి తిరుగుతూ ఎక్కువగా దీని గురించి చూడలేదు. ఇప్పుడు వచ్చి ఇక్కడ చెప్పిన మాటలు విన్న తర్వాతే నాకు కొంచెం అవగాహన తీసుకుని మాట్లాడుతున్నాను. నేను ఒక టైటిలింగ్ ఆఫీసర్ ఏంటి అసలు? ఇప్పటివరకు ఒక సిస్టమ్ ఉంది, మనకి రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఉంది. మరి రిజిస్ట్రేషన్ సిస్టమ్ అంతా ఏమైపోవాలి? ఎదురుగా కనిపిస్తుంది సబ్ కలెక్టర్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్. మరి అక్కడ కొన్ని రికార్డులు ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తారు ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఈ సలహాలు ఇచ్చేటటువంటి మేధావులు కానీ? అంటే రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఆల్రెడీ మనం చూసాం. రిజిస్ట్రేషన్ కూడా సచివాలయంలో ఉన్నటువంటి ఒక ఉద్యోగి కూడా రిజిస్ట్రేషన్ చేయొచ్చు అని చెప్పేసి ఈ మధ్యన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి అది ఒక అనాలోచిత నిర్ణయం తీసుకుని రాష్ట్రం అంతా కూడా అల్లకల్లోలం చేశారు. అంతటితో ఆగదన్నట్టుగా ఇవాళ ఎవడో మాకు నచ్చిన ఒక ఆఫీసును పెట్టుకుంటాము, అక్కడ మేమే పోతాము, ఒక అప్లికేషన్ పెడతాము, వాళ్ళకి తెలియకుండా మేము ఇక్కడ ఇతని దగ్గర అవార్డు తీసుకోవచ్చు. అసలు కోర్టు అనేది ఉండి స్వతంత్రం రాకముందు నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా కోర్టులు ఉండి కోర్టులో ఇంత పకడ్బందీగా నడుస్తూ ఉంటేనే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున అదే రెవెన్యూ ఆఫీసర్లు భూములకు సంబంధించి లిటిగేషన్ ఎక్కడైనా మొదలైందంటే ఎవరు తప్పు వల్ల మొదలవుతుంది? అది ఆ రెవెన్యూ ఆఫీసర్లో తప్పు వల్లే ఇక్కడ మన కోర్టులో లిటిగేషన్ స్టార్ట్ అవుతుంది. భూములకు సంబంధించి వాడు ఎవడి పేరు ఎక్కిచ్చేస్తాడు, వాడింతా కూడా డబ్బులు తీసుకుని ఆ రకంగా వచ్చినవే కదా. అలాంటివన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నప్పుడు అసలు ఈ కోర్టుకు సంబంధం లేకుండా మేమే చేసుకుంటామంటే నిజంగా అది చట్టము చదువుకున్నవాడు చేసిన చట్టం అంటారా దాన్ని? లేకపోతే
మరి ఆయన దగ్గర ఉన్నటువంటి మేధావులు చేసిన చట్టము ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి. ఆ ప్రజలు తెలియపరచడం కోసం ఇవాళ న్యాయవంతులందరూ రోడ్డు మీద కూర్చున్నాం ఇవాళ. అంటే ఎంత దుర్మార్గమైన చట్టాలు చేయొచ్చు అంటే దుర్మార్గంగా పాలన చేయొచ్చు అని చెప్పి చూపించాడు. ఈ 75 స్వతంత్ర భారతంలో ఈ రకంగా చేయొచ్చు అని చెప్పి చూపించాడు. కానీ చట్టాలను కూడా మా ఇష్టానుసారంగా మేము చేసుకోవచ్చు అని చెప్పేసి దిగిపోయే ముందు చేసినటువంటి ఈ చట్టాన్ని వాళ్ళతో పాటే నిజంగా తగలేసే విధంగా మనం తగలేయాలి తప్పితే దాన్ని ఏ రకంగా ఒప్పుకున్నా కానీ ఏ రకంగా దాని నుంచి ఉంటున్నా కానీ చాలా దుర్మార్గం. అసలు ఇక్కడ చదువుకుని వచ్చి కోర్టులో పనిచేసే వాళ్ళకి సంబంధం లేకుండా ఎవరినో ఒక అపాయింట్ చేస్తే వాడి ఇష్టానుసారంగా రికార్డులు మెయింటైన్ చేస్తూ వెళ్తే చూసాం. ఈ మధ్యన కూడా నేను పత్తిపాడు నియోజకవర్గంలో వెళ్తే ఒక ప్రాంతానికి పోతే అక్కడ రాళ్ళని కనిపిస్తున్నాయి. ఏందని ఆగి చూస్తే జగనన్న వైఎస్ఆర్ భూ సర్వే అట. అట్లా మొత్తం పొలమంతా రాళ్ళు ఉన్నాయి. ఏంట్రా బాబు ఏ రకంగా కొలిచారంటే మాకేం తెలియదండి, వాడు ఎవడో వచ్చాడు రాళ్ళు పట్టారు, మేము ఒప్పుకోకపోతే మా మీద కేసు పెడతా అన్నారు, మేము పాతేళ్ళ తర్వాత పీకేసుకోండి కానీ మేమైతే పాతాలన్నారు. అంటే ఎంత అనాలోచితంగా జరుగుతుంది చూడండి రాష్ట్రంలో. రాళ్ల కార్యక్రమం అయిపోయింది. ఆ రాళ్ళు పోని సక్రమంగా కొలిచారంటే ఏదో డ్రోన్ తిరిగిందంట పైన, ఆడెక్కడో కూర్చుంటాడంట, ఆ డ్రోన్ ఇక్కడ తిరుగుతుందంట, ఆ డ్రోన్ ప్రకారం ఏదో మ్యాప్ చేస్తారంట, రాళ్ళు పట్టేస్తారంట. వాడిని అడిగితే చెప్పాడు అతను తాతల నుంచి పొలం చేసుకుంటున్నారు, నా పొలం కొంత అక్కడ వాగు ఉంది, వాగు అవతలకి వెళ్ళిందంట సార్. వాళ్ళు వచ్చి చెప్తున్నారు నీది ఈ పొలం కదా బాబు, నీ వాగు అవతల పొలం ఉంది ఇది అని చెప్తున్నారు. అంటే 100 సంవత్సరాల నుంచి వాళ్ళ తాతల దగ్గర నుంచి వాళ్ళు పండించుకున్న భూమిని వాళ్ళు కొలిచిన కొలతలు ఏ రకంగా చూడండి. వాగు దాటి అవతలకి వెళ్ళి అవతల ఉందంట పొలం, అవతల పొలం వేరే వాళ్ళది. వీళ్ళిద్దరి మధ్యన గొడవ లేదు, వీళ్ళు కొలిసి ఇప్పుడు గొడవ పెడుతున్నారు వాళ్ళు. అవన్నీ కూడా రిజిస్ట్రేషన్ ప్రకారం పక్కాగా రిజిస్టర్ పొలం ఎవరు సంబంధించిన వాళ్ళదే హద్దులతో సహా ఉన్నాయి. కానీ వీళ్ళు ఈ జగనన్న వైఎస్ఆర్ భూ సర్వేలో వచ్చింది మాత్రం మళ్ళీ మీరు కొట్టుకుంటారా బాబు మీది ఇక్కడ అని చెప్పేసి వీళ్ళు అనవసరంగా. అదేవిధంగా ఇవాళ కూడా రేపు జరగబోయే కాలంలో ఈ యాక్ట్ కనుక మనం ఇంప్లిమెంట్ అయితే ఖచ్చితంగా మళ్ళీ అందరూ తన్నుకోవడమే కాదు వాళ్ళకి నచ్చిందంతా రాసుకుంటారు. నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు పాపం వైజాగ్ ప్రాంతంలో పోయారు కదా, ఆ వైజాగ్ ప్రాంతంలో అన్నీ కూడా హద్దులు పెట్టుకుని కూర్చున్నారు. ఇప్పుడు వాళ్ళంతా ఆ హద్దులు పెట్టుకుని కూర్చున్నవన్నీ కూడా ఈ రకంగా లీగలైజ్ చేసుకోవాలి. అది రిజిస్టర్ ఆఫీసులో కుదరదు కాబట్టి ఒక యాక్ట్ తీసుకొచ్చారు. ఈ యాక్ట్ ద్వారా వాళ్ళే అక్కడ పెట్టుకుంటారు అప్లికేషన్, ఆయన రాసి ఇచ్చేస్తాడు. దానికి ఎవరికి తెలియదు కాబట్టి ఎవరు పోము. దాన్ని ఇంకా దుర్మార్గం కూర్చున్నాం, అప్పీల్ లేదంట అసలు. 2 సంవత్సరాల తర్వాత అప్పీల్ లేదంట. మరి సివిల్ కోడ్ ప్రకారం మనకి లిమిటేషన్ యాక్ట్ కూడా ఉంది. మనకి లిమిటేషన్ ఒక యాక్ట్ ఉన్నది, మరి లిమిటేషన్ యాక్ట్ కూడా తీసేస్తారు ఇవాళ వీళ్ళు. అంటే దానికి వర్తించదంట. దానికి వర్తించదంటే ఏంటి అర్థం? ఇంత దుర్మార్గంగా వచ్చినటువంటి యాక్ట్ని ఖచ్చితంగా మనం ఇంప్లిమెంట్ కాకుండా చేయాలి. దానికి మనం న్యాయవాదులుగా సభ్య సమాజంలో లీగల్గా తెలిసినటువంటి వాళ్ళు మనమే కాబట్టి ఖచ్చితంగా మనం పోరాడదాం. దీనికి 100% దాన్ని తీసేస్తాడు. ఇవాళ మా పార్టీ నుంచి మా ముఖ్య నాయకుడు కూడా వచ్చినారు కాబట్టి ఖచ్చితంగా పార్టీ తరఫు నుంచి కూడా మేము ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటాము. ఆ నిర్ణయం కూడా 2 రోజుల్లోనే ప్రకటిస్తారు. ఇవాళ నాదెండ్ల మనోహర్ గారు మీకు చెప్తారు. ఖచ్చితంగా రేపేళ్ళలో మేము ఒక నిర్ణయం తీసుకుంటాము. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 100% ప్రజలకు మంచి ఏదో జరగాలో ఆ మంచి నిర్ణయాలు ఉంటాయి కాబట్టి ఆ మంచిగానే మేము నిర్ణయం కూడా తీసుకుంటామని చెప్పేసి ఇవాళ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి తెనాలి బార్ అసోసియేషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారం చెప్తూ జై హింద్ జై జన్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా వివరించారు. మరి ఏదైనా ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకురావాలంటే అలాగే ఇలాంటి సున్నితమైన అంశాల మీద చట్టాన్ని తీసుకురావాలంటే దాని మీద విస్తృత స్థాయిలో చర్చ జరగాలి, మేధావులతో చర్చ జరగాలి, ప్రజా సంఘాలతో చర్చ జరగాలి, అలాగే ప్రతిపక్షాలతో కూడా ఖచ్చితంగా చర్చించిన తర్వాత ఇలాంటి సున్నితమైన అంశాల మీద ఒక నిర్ణయానికి రావాలి. తప్పితే ఇలా రాత్రికి రాత్రి జీవోలు తీసుకొచ్చి చట్టాలు చేస్తే అది ప్రజలకు అంత ఉపయోగపడదని మేము అనుకుంటాను. మరి మన ముఖ్య అతిథులు మాట్లాడే ముందుగా వెలువల రమేష్ గారు సీనియర్ న్యాయవాది, వారిని ఒకసారి వేదిక మీద కలవడంగా కొడతాను. వెలువల రమేష్ గారు మరి వారు మాట్లాడే ముందు బార్ అసోసియేషన్ అధ్యక్షులు మందర వేణుగోపాల్ గారు మరి పరిశీలిస్తారు. న్యాయవాద మిత్రులకు, పాత్రికేయులకు, అలాగే చేసినటువంటి పౌర ప్రముఖులకు, కక్షిదారులకు, ముఖ్య అతిథులైనటువంటి ఆదరణ భాస్కర్ గారికి, రాధే వెంకటేశ్వరరావు గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని మనం డిసెంబర్ 5వ తారీఖున మొదలుపెట్టి చిన్నగా ఈరోజు ఈ ఉద్యమాన్ని విస్తృతం చేసుకుంటూ ఈ స్థాయికి తీసుకొచ్చాం. జిల్లా మొత్తంలో కూడా తెనాలి బార్ అసోసియేషన్లోనే ఈ ఉద్యమాన్ని ఎక్కువ టెంప్ట్ చేసుకొని ప్రజల్లోకి ఇంకా తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనం ఎన్ని ఇబ్బందులకు ఓర్చుకొని అయినా సరే మనం ప్రజలు కక్షిదారుల తరఫు
కోసం కోర్టులో పోరాడే న్యాయవాది కంప్లీట్ గా వృత్తిని పక్కన పెట్టి ప్రజల కోసం ఈ అవగాహన కల్పించే విధంగా ఈ చట్టాల గురించి తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో జరగబోయే నష్టాన్ని కూడా ముందు ఊహించి ఈ చట్టంలో ఉన్నటువంటి రుసుములు తెలియపరుస్తూ ఈ ఉద్యమాన్ని మేము గత 3 వారాల నుంచి చేస్తున్నాం. అలాగే ఈ దీక్షా శిబిరంకు వచ్చినటువంటి ప్రతి ఒక్క పౌరులకు అట్లాగే అడ్వకేట్స్కి నాయకులకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా ఈ జీవో ఇంప్లిమెంట్ జరిగితే నష్టం ఏంటంటే న్యాయ వ్యవస్థను కంప్లీట్గా నిర్లక్ష్యం చేయడం అవుతుంది. ఇప్పుడు జిల్లాలో 1500 మంది పైన జడ్జీలు ఉండి 535 కోట్లలో న్యాయ సేవలు అందిస్తూ ఇంత చేసినా కూడా చాలా పెండింగ్ కేసులు ఈ రోజు కూడా పరిష్కృతం కాకుండా ఉన్నాయి సంవత్సరాల తరబడి. అలాంటి న్యాయ సూత్రాన్ని పక్కన పెట్టి ఎవరో ఒక న్యాయ శాస్త్రంలో సంబంధం లేనటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఒక ఆఫీసర్గా నియమించి అతని చేతిలో ప్రజల భవిష్యత్తును పెట్టి వాళ్ళు ఏం చెప్తే అది ఒక చట్టం అన్నట్టు రీతిలో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టం చేసిన తర్వాత కూడా కొన్ని రోజుల వరకు చీకటి జీవాలు అనేది మరుగులు పడి తర్వాత హైకోర్టు వారు కొన్ని జీవాలను ఎందుకు మీరు మరుగులు పెడుతున్నారు, ఇది ఎందుకు బహిర్గతం చేయరు అని హైకోర్టు వారు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత బయటకు వచ్చినటువంటి చట్టాలు ఈ చూసిన తర్వాత ఎంత దీనివల్ల ప్రజలకు నష్టం జరుగుతుందో అనేది న్యాయవాదులు ముఖ్యంగా ముందు గమనించి ఈ ఉద్యమానికి ముందు నడుము కట్టి ముందుకు సాగడం జరిగింది. ప్రజలందరూ కూడా గమనించి ఈ భూ యాజమాన్య హక్కు చట్టం అంటే ఏ కాస్త ఆస్తి ఉందా, ఒక పొలం కావచ్చు, స్థలం కావచ్చు, ఎలాంటి ఇల్లు కావచ్చు, ఏ ఆస్తికి సంబంధించి అయినా సరే ఒక చిన్న వివాదం వస్తే మనం కోర్టుకు వెళ్ళి మనం న్యాయం కోరుతున్నాం, ఏ స్టే తీసుకోవటము లేకపోతే ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చి పక్కనే మీ ఆస్తిలోకి ప్రవేశించకుండా అడ్డుకట్ట వేస్తూ ఇన్నాళ్ళించి పౌరులు న్యాయం పొందుతున్నారు. అలాంటి అవకాశం లేకుండా ఇప్పుడు ఒక టైటిల్ ఆఫీసర్ ఏదైతే నిర్ణయం చేస్తాడో దానికి కట్టుబడి ఉండాలి. దానికి ఇక్కడ ఈ కోర్టుకు కూడా పరిమితి లేకుండా చేయడం జరిగింది. ఇప్పుడు అది సాధారణంగా హైకోర్టుకు పోయి ప్రతి వాళ్ళు పోరాడాలంటే సామాన్య ప్రజలకు సాధ్యపడే విషయం కాదు. కాబట్టి అందరూ దృష్టిలో పెట్టుకొని ఈ ఉద్యమాన్ని చేసి మంచి ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు పోరాడాల్సింది అందరికీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా అసోసియేషన్ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. గ్రంథ జయరాం గారు క్లుప్తంగా మాట్లాడండి, లాస్ట్గా మరి అతిథులు మాట్లాడే ముందు. అందరికీ నమస్కారం. ప్రభుత్వం ఈ మధ్య ఇంప్లిమెంట్ చేసినటువంటి ఈ చట్టం ప్రజలందరికీ కూడాను ఎంతో నష్టం చేకూరుతుంది. ఇది కేవలం న్యాయవాదుల సమస్య కాదు, న్యాయవాదుల సమస్యతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నష్టపోయే చట్టం ఇది. ఏ విధంగానంటే 2 విషయాలు. మనం ఏదైనా ఆస్తి కొనుక్కోవాలనుకున్నా, అమ్ముకోవాలనుకున్నా ఇప్పటిదాకా దస్తావేజ్ లాయర్ గారికి చూపించుకొని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేస్తే ఆ దస్తావేజ్ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుని మన పొజిషన్లో ఉంది, మనం బాగానే ఉన్నాం అని మనం అనుకుంటున్నాం. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళు ఒక డాక్యుమెంట్ ఇచ్చినందుకు మాత్రాన దానివల్ల ఉపయోగం లేదు. మళ్ళీ ఆ డాక్యుమెంట్ తీసుకెళ్ళి ఒక టైటిలింగ్ ఆఫీసర్ దగ్గర పెట్టి, అయ్యే టైటిలింగ్ ఆఫీసర్ గారు మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, దీని ప్రకారం మీరు మాకు ఒక సర్టిఫికేట్ ఇస్తే మాకు పొజిషన్లో ఉంటుందని చెప్పి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ సర్టిఫికేట్ వచ్చేదాకా కూడా మన ఆస్తులకు విలువ లేకుండా అమ్ముకోవాలనుకోండి. మనం కొనుక్కునే వాళ్ళు అమ్ముకునే వాళ్ళు ఇద్దరు కలిసి రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, సేఫ్ జరిగిపోతుంది. కానీ మళ్ళీ ఆఫీస్ ఒక టైటిల్ ఇస్తే, టైటిల్ కన్ఫర్మేషన్ ఇస్తేనే తప్ప రిజిస్ట్రేషన్ చేయడం అన్నప్పుడు రేపు అత్యవసర పరిస్థితుల్లో ఏ సందర్భంలో అయినా ఆస్తులు అమ్ముకోవాలనుకున్న వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఎవరికైనా పిల్లలకి ఇచ్చుకోవాలనుకున్నా, ఏదైనా లోన్ తీసుకోవాలనుకున్నా, ఎవరైనా బాకీ అకౌంట్ కోర్టులో వేసుకోవాలనుకున్నా, ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కూడా ఒక టైటిలింగ్ ఆఫీస్ సర్టిఫికేట్ మీద ఆధారపడేటట్టయితే ఇక భూములు ఏమున్నది, ఇక అసలు రిజిస్ట్రేషన్ వ్యవస్థని రద్దు చేసేయచ్చు. ఇందులో ఉన్నటువంటి ఏ దస్తావేజులైనా సరే నిరుపయోగం అయిపోతాయి. టైటిలింగ్ ఆఫీస్ ఇచ్చే ఒక సర్టిఫికేట్ అంటే వెనకటి కాలంలో ఇళ్ల స్థలాలకి పట్టా ఎట్లయితే ఇస్తున్నారో గవర్నమెంట్, ఆ టైపులో మన స్థలాలకు కూడా ఒక పట్టా ఇస్తారు. ఆ పట్టా ప్రకారంగానే వెళ్ళిపోవాలి. ఇప్పటిదాకా రిజిస్ట్రేషన్ జరిగింది, మీరు వేల రూపాయలు, లక్షల రూపాయలు పెట్టుకునే ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా వృధా అయిపోతాయి. ఒక పట్టా ఇస్తే చాలు అనుకుంటే ఇక మన స్థలాలు కూడాను, సొంత స్థలాలు కూడాను పట్టా భూమి కింద మారిపోతాయి. సమస్య వస్తే కోర్టుకు వెళ్ళే అధికారం లేదు అని అంటే ఇంకేం చేయాలి? 70 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ న్యాయ వ్యవస్థ ఎప్పుడు కూడా జ్యుడిషియరీని సపరేట్గానే ఉంచారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా జ్యుడిషియరీని సపరేట్గా ఉంచి ఒక ఇండిపెండెంట్గా ఉన్నది. ఎంతటువంటి నాయకులైనా సరే, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ఎవరైనా సరే కోర్టు పరిధిలో వాళ్ళు సామాన్యులే. చట్టానికి ఎక్కడా కూడా లింకు కలపలేదు జ్యుడిషియరీని. ఇప్పుడు అలాంటి జ్యుడిషియరీని నేను నా చెప్పు చేతల్లో ఉంచుకుంటాను, నేను చెప్పిన మనిషి
న్యాయాధికారిగా ఉంటాడు, నేను చెప్పిన వ్యక్తి ఆ విధంగా ఉంటారు అని అంటే ఇక న్యాయ వ్యవస్థ కూడా ప్రభుత్వంతో ఏకమైపోతుంది. కాబట్టి ఇది ప్రజలందరికీ కూడాను ఎంతో విధంగా నష్టపోయేటువంటి చట్టాన్ని, ప్రజలకు అనుకూలంగా లేని చట్టాన్ని రద్దు చేయాలి. అందుకని ఈ న్యాయవాదులందరూ కూడాను ఈ విధంగా మేము సమ్మె చేయాల్సినటువంటి పరిస్థితిలోకి వచ్చింది. ఈ మా సమ్మెకు సంఘీభావం ఇచ్చినటువంటి జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ గారికి అందరికీ కూడాను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చివరిగా మరొక సీనియర్ న్యాయవాది వెలువెల్లి రమేష్ గారు ఇచ్చేస్తున్నారు. నమస్తే. న్యాయవాద మిత్రులకి, ఈ సమావేశానికి వచ్చిన పెద్దలు నాదెండ్ల మనోహర్ గారికి, మరలా ఇతర న్యాయవాదులకు ఇది విషయం ఏంటంటే నేను క్లియర్గా ఒకే విషయం చెప్పదలుచుకున్నాను. మా వాళ్ళందరూ కూడా ఒక బ్యాడ్ ఇమేజ్ సమాజానికి వెళ్తుంది. ఏదో ప్లేటర్ల ఫీజులు పోతాయి అన్న ఉద్దేశంతో ఏదో చేస్తున్నారని వెళ్తుంది. నేను ఇదే మెసేజ్ని విలేజెస్కి వెళ్ళి డిబేట్ చేస్తే అడ్వకేట్స్ 10 మంది ప్రతి గ్రామం వెళ్ళి డిబేట్ జరిగితే అసలు ఎక్కడ ప్రాబ్లం ఉంది వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే ప్రయోజనం ఉంటుంది తప్ప మనం ఇక్కడ కూర్చుంటే మీరు ఎన్నన్నా మాట్లాడుకోండి ఒక బ్యాడ్ ఇమేజే. డెఫినెట్గా విలేజ్లోకి వెళ్ళాలి, డిబేట్ చేయాలి. డిబేట్ చేసి ఆ వాళ్ళని కూడా అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులను ఇన్వాల్వ్ చేస్తే తప్ప ఇది కార్యక్రమం సక్సెస్ కాదు. ఎలాంటి పరిస్థితులు గ్రామ సభలు పెట్టాలి. గ్రామ సభలు అక్కడ ఉన్న లోకల్ నాయకుల్ని కాంటాక్ట్ చేస్తే చెయ్యాలి. అంతవరకు ఇది విజయం తీసుకెళ్ళదని ఆలోచన. అందుకని ఆ ప్రయత్నం మాత్రం చేయమని చెప్పి ఆజ్ఞాపిస్తూ కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి ఈ రోజున మనం చేసేటువంటి ఈ ధర్మ పోరాటానికి మద్దతుగా రాష్ట్ర జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ చైర్మన్ గౌరవనీయులు పెద్దలు మాజీ శాసనసభాపతి మరి నాదెండ్ల మనోహర్ గారు విచ్చేస్తున్నారు. వారు మరి మన దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి మరి ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి చీకటి చట్టాలను, నల్ల చట్టాలను రద్దు చేసే వరకు కూడా మేము పోరాడతాం. మాకు మద్దతు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా మాట్లాడతామో అనుకుంటున్నాను. తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు వేణుగోపాలరావు గారికి, ఇక్కడికి విచ్చేసిన న్యాయవాదులందరికీ, ప్రత్యేకంగా ఈ దీక్షా శిబిరానికి నిన్న మేము ప్లాన్ చేసినప్పుడు గుంటూరు నుంచి తరలివచ్చిన మా జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావుకి, అదేవిధంగా సోదరుడు గౌరీశంకర్ గారికి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా నమస్కారం. ఇక్కడ డిబేట్ జరగాల్సింది చట్టం ఏ విధంగా అసలు ఇంప్లిమెంట్ అవడానికి కోసం ఈ ప్రభుత్వం ఇంత అనాలోచిత నిర్ణయం ఎందుకు తీసుకున్నారని. డ్యూ ప్రాసెస్ అనేది ఎప్పుడు కూడా ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫాలో అవ్వడం లేదు. ఇప్పుడు గ్రామాల్లో మనం నిర్వహించాల్సిన గ్రామ సభలు ఇప్పుడు కాదు జరగాల్సింది, ముందే జరగాల్సింది. గ్రామ సభలు కానీ, ప్రజల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ కానీ, ఈ చట్టం గురించి నిపుణులతో మాట్లాడడం కానీ, న్యాయ నిపుణులతో మాట్లాడడం కానీ, సలహాలు తీసుకోవడం కానీ, ఇవన్నీ కూడా డ్యూ కన్సల్టేషన్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక చట్టం తీసుకొస్తున్నప్పుడు చేయాల్సిన సందర్భం. దురదృష్టమైన పరిస్థితి ఏంటంటే రాష్ట్ర శాసనసభలో జరగాల్సిన చర్చలు కూడా సరైన రీతిలో జరగడం లేదు. కాబట్టి ఇటువంటి చట్టాలపైన పూర్తి అవగాహన కల్పించడంలో ప్రజాప్రతినిధులు కూడా విఫలమవుతున్నారు. ఈ చట్టం బేసికల్గా అన్డెమోక్రాటిక్, రాజ్యాంగానికే విరుద్ధం, సామాన్యుడికి మన రాజ్యాంగంలో ఇచ్చిన హక్కుల్ని ఉల్లంఘించుతూ న్యాయ వ్యవస్థని పక్కదారిని తీసుకెళ్లే విధంగా ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా ఆలోచిస్తోంది. మీరందరూ ఈరోజు ఈ దీక్షా శిబిరంలో గత 2 వారాల నుంచి కూర్చుని మీరు దీన్ని వ్యతిరేకిస్తూ ప్రజల్లోకి ఒక అవగాహన కల్పించడానికి మీరు చేస్తున్న ప్రయత్నానికి మీ అందరం కూడా ఈరోజు జనసేన పార్టీ నుంచి వచ్చి మీకు మద్దతు తెలపడం ప్రధాన కారణం అదే. ప్రజలకు ఇంకా తెలియాలి దీని గురించి. కొంతమంది సామాన్యులు పాపం ఇదంతా ఎందుకు, అసలు పట్టాదారు పాస్బుక్ ఒకసారి తీసుకున్నాక ఆ రైతుకి సర్వ హక్కులు నా దగ్గరే ఉన్నాయి, నా కుటుంబానికే ఉన్నాయని భావించుకుని పాపం ఇంకొకసారి ఆ ఆస్తుల్ని ఆయన విక్రయిస్తున్నప్పుడే దాని గురించి ఆలోచిస్తారు. అంతేగాని వీళ్ళు పెట్టిన సబ్ క్లాజులు, లేదా పలానా ఆఫీసర్ని కలవాలి, పలానా చోట పోయి మన టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, లేదా ఈ క్రాప్ కోసం మీరు ఇవన్నీ కూడా నమోదు చేయాలి, ఇటువంటి వివరాలు సామాన్యులకు తెలియదు. వాళ్ళందరూ కూడా ఎదురు చూసేది ఏంటంటే ప్రభుత్వం నుంచి నిజాయితీగా మా వ్యవసాయ భూముల్ని, మా భవనాల్ని, మాకున్న స్థిరాస్తుల్ని రక్షించే విధంగా ప్రభుత్వం చట్టాలు తీసుకురావాలి. అంతేగాని
ఉన్న వ్యవస్థని దుర్వినియోగం చేసుకుని వాళ్ళ స్వార్థం కోసం సారీ వాళ్ళ స్వార్థం కోసం, రాజకీయ లబ్ధి కోసం ఒక వ్యవస్థని వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. అనేక సందర్భాల్లో మీరు అందరూ చూశారు. ఆల్బర్ట్ రాజా గారు వచ్చారు, రండి రండి తీసుకున్నాం రండి. గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు ఆలపాటి రవీంద్ర ప్రసాద్ గారు ఇచ్చేశారు. వారికి ఈ దీక్షా సమితి తరఫున తెనాలి భారతదేశం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటాను. కంటిన్యూ చేస్తారు. ఓకే, సో ఈ భూమి హక్కుల చట్టం గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయాన్ని సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఒకసారి ఆలోచించి, ఎందుకు మన తరఫున ఈ న్యాయ పోరాటం చేస్తున్నారు, న్యాయవాదులు ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి. వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా వీళ్ళు చేస్తున్న దౌర్జన్యాలు, క్షేత్రస్థాయిలో భూ కబ్జాలు, ఇటువంటి అంశాలపైన వాళ్ళు రాజకీయ నేపంతో, రాజకీయ కోణంతో వీళ్ళు తీసుకొచ్చిన ఈ చట్టం తప్ప సామాన్యుడికి ఇంకా ప్రొటెక్షన్ ఇవ్వాలి, తన ఆస్తులకి గౌరవం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యే విధంగా ఎవరు దానికి విరుద్ధంగా వెళ్ళలేరనే భరోసా మాత్రం ఈ చట్టం కల్పించడం లేదు. దాన్ని దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఎందుకంటే 563 సివిల్ కోర్టులు మనం ఏర్పాటు చేసుకున్నాం. అదొక వ్యవస్థ. ఆ వ్యవస్థని పక్కదారి తీసుకెళ్ళి ఈరోజు వీళ్ళు సృష్టించిన 26 జిల్లాల్లో ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాం, ఆ ట్రిబ్యునల్లోనే పరిష్కారం జరగాలి. ఇద్దరి మధ్య భూతగాదాలు ఎక్కడైనా వచ్చినా, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ లేకపోయినా దాన్ని నిర్ణయించే అధికారం టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి ఇస్తున్నారు. ఒక్కసారి నేను మన రైతుల్ని, పౌరులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఒక పట్టాదారు పాస్బుక్ కోసం ఎన్ని ఇబ్బందులకు మీరు గురవుతారో, ఏ విధంగా అధికార యంత్రాంగం మిమ్మల్ని తిప్పుతుందో మీకు తెలుసు. రాజకీయ వ్యవస్థ దాన్ని ప్రశ్నించడానికి లేకపోతే పూర్తి స్థాయిలో మీకు న్యాయం జరగదు. దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ చట్టాన్ని విత్డ్రా చేయాలి. ఇది కేవలం కొంతమందికి లబ్ధి కలగడానికి కోసం, ఈ వ్యవస్థని వాళ్ళ చేతిలో పెట్టుకోవడానికి కోసం వాళ్ళు చేసిన ప్రయత్నం. రేపటి రోజున కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి ఈ చట్టాన్ని ఖచ్చితంగా ఆ జియో 512ని అబేయన్స్లో పెట్టి ప్రతి ఒక్కరికి ఇందులో కన్సల్టేషన్ చేసి ఇంకా మెరుగైన పరిపాలన అందించే విధంగా మేము చేస్తాం తప్ప, ఇటువంటి అనవసరమైన చట్టాలు తీసుకొస్తే మాత్రం ఈ రాజకీయ వ్యవస్థ కూడా దాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంటుంది. మీడియా మిత్రులందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసేది, ఈ వ్యవస్థ గురించి, వీళ్ళు చేస్తున్న దుర్మార్గమైన ఆలోచనల గురించి, ఇటువంటి చట్టాల గురించి ప్రజల్లోకి ఇంకా లోతుగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. పౌర సమాజంలో చాలామంది మన తెనాల్లో ఎంతో చైతన్య కలిగిన వ్యక్తులు ఉన్నారు. నిజంగా ఈ గతంలో నాకు 2 నెలల క్రితమే నాకు మన దర్శికోటేశ్వరరావు తీసుకొచ్చిన దీని గురించి, ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఆయన పుస్తకం ఇచ్చారు. అది చూసి ఆ రోజే ఆశ్చర్యపోయాను. తప్పకుండా హైకోర్టులో దీన్ని బిల్లు వేయాలి, మన అందరం కూడా ఆలోచించుకోండి అని చెప్పి ఆ రోజు నా సలహా ఇవ్వడం జరిగింది. ఈ రోజున వాస్తవంగా తెనాలి బార్ అసోసియేషన్కి ఉన్న చరిత్ర, మీకున్న చైతన్యం, మీకున్న పోరాట స్ఫూర్తిని మీరు నిలబెట్టండి. మీకు అండగా మీ అందరం కూడా నిలబడతాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం దీన్ని విత్డ్రా చేసేంత వరకు రాజకీయ పార్టీలుగా మీ అందరం కూడా మీకు అండగా నిలబడతామని మనస్ఫూర్తిగా సందర్భంగా తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తప్పకుండా రాబోయే రోజుల్లో మీకు ఈ సమస్య పైన మీరు విజయం సాధిస్తారని ఒక ఆశతోటి ఈరోజు మీది శిబిరాన్ని సందర్శించడం జరిగింది. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా మనకి మాజీ శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు. కాబట్టి తప్పకుండా మేము ఇద్దరం కూడా ఈ సందర్భంగా మీకు ఆ హామీ ఇస్తూ రాజాగారిని మాట్లాడే ముందు గౌరీ మాట్లాడమని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాకు మా న్యాయవాదులందరికీ కూడా
ఇప్పుడు మాజీ స్పీకర్ గారు చెప్పారు, బలంగా చర్చ జరగాలి. విస్తృత స్థాయిలో క్షేత్ర స్థాయిలో చర్చ జరిగితేనే ఈ చట్టానికి ఒక అంకల్పన అనేది ఉంటుంది. అలా కాకుండా రాజ్యాంగ విరుద్ధంగా ఈ చట్టం తీసుకొచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రజాపాలనలో భాగస్వాములు కావాలని తెలియజేస్తూ మరి మాజీ మంత్రి గారు గౌరవనీయ పెద్దలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చేసే దీక్ష శిబిరానికి వారిని దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడాలని కోరుతా ఉన్నాం. న్యాయశాస్త్ర నిపుణుల ఈరోజు ఎవరు పాలన చేయాలి, ఎవరు ఏ రకమైనటువంటి శాసనాలు చేయాలి, వాటిలో ఏదైనా తప్పులు దొరికితే పొరపాట్లు జరిగితే, ఎందుకంటే అందరం కూడా మానవులం కాబట్టి సమాజంలో భాగం కాబట్టి మనం ఒక కోణంలోనే ఆలోచించవచ్చు. కొన్ని అంశాల పట్ల న్యాయపరమైనటువంటి కోణాలను మనం సృజించలేకున్నటువంటి పరిస్థితులు కొన్ని సందర్భాల్లో ఏర్పడవచ్చు. వాటిని మనం చర్చించుకోవడానికి, వాటిని పొరపాటు జరిగితే ఆ పొరపాటును సర్దిద్దుకోవడానికి న్యాయ వ్యవస్థను పొందుపరుచుకున్నటువంటి రాజ్యాంగబద్ధంగా ఏర్పరచుకున్నటువంటి అంశాల జోలికి కూడా వీళ్ళు రావడానికి ప్రయత్నించే పాలనని మనం చూస్తూ ఉన్నాం. అది ఎందుకు చీకటి జీవోలు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎవరి కోసం ఈ చీకటి జీవోలు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎప్పుడైనా మీలో పారదర్శకత ఉందా? మీరు ఇచ్చిన జీవోల్ని ప్రజలకు చూపించడానికే భయపడే పాలన మీరు చేస్తున్నారు అంటే ఎవరిని మోసం చేయడానికి అని చెప్పి ఈనాడు నేను అడుగుతా ఉన్నా. ఇది ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం. ఇవాళ కొంత రాజకీయ పరంగా కొన్ని తప్పులను కూడా కాయటానికి ప్రయత్నించే వ్యవస్థలో మనం కొనసాగుతూ ఉన్నాం. తప్పును తప్పుగా చెప్పలేనటువంటి పరిస్థితి ఈ రోజున న్యాయ వ్యవస్థలను కూడా కించపరిచేలాగా వ్యవహరించే పాలన ఈనాడు ఉందా లేదా అనేది మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే మనం గతంలో చూసాం, గత ప్రభుత్వాలను చూసాం. కానీ ఈ ప్రభుత్వం పాలన బిగినైన దగ్గర నుంచి ఎన్నిసార్లు అత్యున్నత న్యాయస్థానాలు, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ అక్షంతలు వేసింది మీ విధానం తప్పు అని చెప్పి. ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎందుకు ఈ తప్పుడు జీవోలు ఇస్తూ ఉన్నారు? ఎందుకు న్యాయ వ్యవస్థ ద్వారా మొట్టికాయలు మొట్టించుకుంటా ఉన్నారు? ఇదేనా మీ శాసన వ్యవస్థ? ఇంకా పైన ఎంతవరకు వెళ్ళారు? ఈ శాసన వ్యవస్థలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ రాజ్యాంగాన్నే పునః పరిశీలించాలి అనే భావనతో కూడినటువంటి పాలన నాలుగు
ఈ సమాజాన్ని నష్టప